ఆగస్టు 2 నుంచి డిఎస్సి ఉచిత కోచింగ్ జిల్లా కలెక్టర్చే ప్రారంభం. జగ్గయ్యపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడి. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లోని కాపు కళ్యాణ మండపం వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభించేందుకు గాను మౌలిక వసతులను కల్పించడానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా డిఎస్సి కోచింగ్ అప్లికేషన్లు 432 మంది తీసుకోవడం జరిగిందని, వీరందరికీ ఆదిత్య, గోదావరి, గైట్ వంటి వాటితో పోటీ పడే విధంగా బెస్ట్ ఫ్యాకల్టీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వీరందరికీ కోచింగ్తో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలోని ఈ కోచింగ్ తీసుకున్న 170 మంది అయినా టీచర్ పోస్టులు సాధించాలని ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ కోచింగ్ సెంటర్ను ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు, మార్సెట్టి భద్రం, జీను, మణిబాబు, దేవరపల్లి మూర్తి, ముసిరెడ్డి నాగేశ్వరరావు, రాయ్ సాయి, నెదురు గణేష్, వైభోగుల శ్రీనివాస్ యాదవ్, నండ్ల చిరంజీవి, హరిగోపాల్, మారుతి, పిటి ప్రసాద్, పుర్రె సూరన్న తదితరులు పాల్గొన్నారు.